మన భారతీయ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. అన్ని యుద్ధాలలోనూ అస్త్రాలు శస్త్రాలు ఉంటాయి. కానీ ఈ మహాభారతంలో మాత్రం శస్త్రాలతో పాటుగా శాస్త్రం కూడా ఉంది. అందుకే మహాభారతం పంచమ వేదమైంది. వేద వ్యాసుడు చెప్తుండగా విఘ్నేశ్వరుడు రాసిన పవిత్ర గ్రంథమే ఈ మహాభారతం. ఈ కథ మొదలు కావాలంటే ముందుగా మనకు చంద్రవంశం గురించి తెలియాలి. చంద్రుడి నుండే ఈ వంశం మొదలైంది. చంద్రుడికి బుధుడు అనే కుమారుడు జన్మిస్తాడు. బుధుడుకు పురూరవుడు పుడతాడు. పురూరవుడి వంశంలో ముందుకు కొనసాగుతూ యయాతి అనే రాజు జన్మిస్తాడు. యయాతికి పురువు, యదువు అనే 2 కుమారులు పుడతారు. యదువుకి పుట్టిన వారు యాదవులు, పురువుకి పుట్టిన వారు పౌరవులు. వీరిద్దరితో చంద్రవంశం 2 భాగాలుగా చీలిపోతుంది. పురువంశాన దుష్యంతుడు జన్మిస్తాడు. దుష్యంతుని పుత్రుడే భరతుడు. భరతుని కారణంగానే మన దేశం భారతదేశమైంది. ఈ భరతుని వంశంలో జన్మించిన వాడే శంతనుడు. ఆయన కథతోనే అసలైన మహాభారతం మొదలవుతుంది. హస్తినాపురి రాజధానిగా సమస్త భారతదేశాన్ని శంతనుడు పరిపాలిస్తున్నాడు. శంతన మహారాజుకి వేట అంటే చాలా ఇష్టం. ఒకరోజు వేటాడుతూ అలసిపోయిన శంతనుడికి దాహం వేసింది. అప్పుడు శంతనుడు నీటి కోసం ఆ సమీపంలో ఉన్న గంగా నది తీరానికి వెళ్తాడు. అప్పుడు శంతనుడికి అక్కడ ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది. ఆమెను చూసిన వెంటనే శంతనుడికి ప్రేమ కలుగుతుంది. అప్పుడు శంతనుడు ఆ యువతితో, నీకు అంగీకారమైతే నేను నిన్ను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ యువతి, నా నియమ నిబంధనలకు నీవు అంగీకరిస్తేనే మీతో నేను వివాహానికి అంగీకరిస్తాను అంటుంది. ఏమిటా నియమాలు అని శంతనుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ యువతి, నేను ఎవరు ఏమిటి అన్నది నన్ను ప్రశ్నించకూడదు. నా ఇష్టానికి ఎప్పుడు ఎదురు చెప్పకూడదు. ఏ విషయంలోనూ నన్ను ప్రశ్నించకూడదు. నా ఇష్టానికి ఎదురు చెప్పిన రోజున నేను దూరమైపోతాను అంటుంది. శంతనుడు అన్ని షరతులకు అంగీకరిస్తాడు. ఆమె చెయ్యి పట్టుకొని హస్తినాపురానికి తీసుకువెళ్తాడు. ఆమె మరెవరో కాదు, శాపగ్రస్తులైన అష్టవసువుల శాప నివారణార్థం దివి నుండి భువికి వచ్చిన గంగాదేవి. గంగాదేవి శంతనుల వివాహం జరిగిపోతుంది. గంగాదేవి అనురాగంలో శంతనుడు కాలాన్నే మర్చిపోతాడు. గంగాదేవి గర్భవతి అయింది. వారికి తొలి కుమారుడు పుట్టిన వెంటనే గంగాదేవి ఆ బిడ్డను నదిలో కలిపివేస్తుంది. అలా ఆమె 7 పిల్లలకు జన్మనిచ్చి 7 నదిలో కలిపివేస్తుంది. అలా 8వ బిడ్డను కూడా నదిలో కలిపివేస్తుండగా శంతనుడు ఆమెను ఈ విధంగా ప్రశ్నిస్తాడు. అసలు ఎవరు నీవు? ఈ విధంగా నా కుమారులందరినీ ఎందుకు గంగపాలు చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి ఈ విధంగా చెప్తుంది, నేను గంగాదేవిని. నేను నీటిపాలు చేసిన నీ కుమారులు శాపగ్రస్తులైన వసువులు. మానవ జన్మ ధరించగానే విముక్తి కలిగించమని నన్ను కోరుకోవడం వల్ల నేనిలా చేయాల్సి వచ్చింది అని చెప్తుంది. నాకిప్పుడు పుట్టిన బిడ్డ అష్టమ వసువు. ఈ బిడ్డను నేను చంపను. అయినా నీవు నా ఒప్పందాన్ని మర్చిపోయి నన్ను అడ్డగించిన కారణంగా నేనిక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. ఆ బిడ్డను నీకిప్పుడు ఇవ్వను, గొప్ప వీరుణ్ణి చేసి నీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అదృశ్యమైపోతుంది. గంగాదేవి జ్ఞాపకాల నుండి శంతనుడు క్రమక్రమంగా దూరమయ్యాడు. మరలా వేటకు వెళ్లడం ప్రారంభించాడు. గంగానది ప్రాంతంలో ఒకనాడు వేటకు వెళ్లిన శంతనుడి కళ్ళ ముందు ఒక విచిత్రం జరిగింది. అప్పటి వరకు నిరంతరంగా ప్రవహిస్తున్న గంగానది ప్రవాహం అకస్మాత్తుగా ఆగిపోయినట్టు అనిపించింది. అప్పుడు శంతనుడు ఆశ్చర్యంతో ఆ నదిని అనుసరిస్తూ పరిగెడుతున్నాడు. అప్పుడు శంతనుడు అక్కడ ఒక నవ యవ్వనుడైన వీరకుమారుడొకడు ప్రవహిస్తున్న గంగానది జలాల్ని తన బాణాలతో అడ్డువేసి నిలిపివేస్తుండడం చూశాడు. అప్పుడు శంతనుడు వెంటనే ఆ యువకుని వద్దకు వెళ్ళి, నీ అద్భుత ధనుర్విద్యను చూసి నేను ఆశ్చర్యపోయాను పుత్రా, ఎవరు నీవు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ యువకుని వెనుక నుండి గంగాదేవి ముందుకు వచ్చి, ఇతను సాక్షాత్తు ఆ పరశురాముని శిష్యుడు. దేవదానవ గురువులైన బృహస్పతి శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు. వేదాంగాలలో పండితుడు, పరాక్రమశాలి, కురువంశ కీర్తికారకుడు అయిన మీ కుమారుడు దేవవ్రతుడు అని చెప్తుంది. చాలా కాలం తర్వాత తన కుమారుడిని చూసిన శంతనుడి ఆనందానికి అవధుల్లేవు. పుత్ర, ఇన్నాళ్ళుగా నేను మన హస్తినాపుర సింహాసనం నీకోసమే ఎదురు చూస్తున్నాము అని చెప్తాడు.
అప్పుడు గంగాదేవి శంతనుడి వైపు చూస్తూ, మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ పుత్రుడిని పరాక్రమవంతుడిని చేసి మీకు అప్పగిస్తున్నాను. ఇక నాకు సెలవు ఇవ్వండి అని చెప్పి అదృశ్యమైపోతుంది. తరువాత శంతనుడు దేవవ్రతులను హస్తినాపురానికి తీసుకువెళ్లి అత్యంత వైభవంగా హస్తినాపుర రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. మహాపరాక్రమవంతుడైన దేవవ్రతుణ్ణి హస్తినాపుర యువరాజుగా నియమించి 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు శంతనుడు రాజ్యంలో విహరిస్తూ యమునా నది వద్దకు వెళ్తాడు. అలసట తీర్చుకోవడానికి ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఆ ప్రదేశంలో గాలి ఎంతో పరిమళభరితంగా శరీరానికి హాయి కలిగిస్తుంది. ఆ పరిమళానికి కారణం ఏమై ఉంటుందా అని ఆ ప్రదేశమంతా చూస్తున్నాడు. అప్పుడు శంతనుడికి యమునా నదిలో పడవ నడుపుతూ ఒడ్డుకి వస్తున్న ఒక యువతి కనిపించింది. ఆవిడే సత్యవతీదేవి. ఆ పరిమళాలు ఆ యువత నుండే వస్తున్న విషయం శంతనుడికి అర్థమైంది. వెంటనే శంతనుడు తన దగ్గరికి వెళ్ళి, నేను ఈ దేశపు మహారాజుని, నీవెవరు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, నేను దాసరాజు పుత్రికను, నా తండ్రి ఆజ్ఞ మేరకు పడవ మీద అందరినీ యమునా నది దాటిస్తుంటాను, నా పేరు సత్యవతి అని చెప్తుంది. వెంటనే శంతనుడు దాసరాజు వద్దకు వెళ్ళి, దాసరాజా, నేను నీ కూతురు సత్యవతిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు దాసరాజు, నా కూతురు హస్తినాపురి రాణి కావడం అంటే అది మా అదృష్టం మహారాజా. కానీ నాది ఒక చిన్న విన్నపం. మీకు మా కుమార్తెకు వివాహం జరిగిన తర్వాత తనకు జన్మించిన పుత్రులే హస్తినాపుర వారసులుగా ఉంటారని నాకు వాగ్దానం చేయండి అని అడుగుతాడు. అది విన్న శంతనుడు, హస్తినాపుర రాజ్య సింహాసనానికి వారసుడు నా జ్యేష్ఠ కుమారుడు మహావీరుడు అయిన దేవవ్రతుడు మాత్రమే. దేవవ్రతునంతటి మహావీరుని చేతిలో ఈ హస్తినాపురం సుభిక్షంగా ఉంటుంది. ఇది కాకుండా మరేదైనా కోరిక ఉంటే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు దాసరాజు, మహారాజా, నా కూతురిని మీరు వివాహం చేసుకుంటే ఆమె మీ జ్యేష్ఠ పుత్రుడికి సవతి తల్లి అవుతుంది. ఆమెకు జన్మించిన కుమారులు యువరాజుకు సేవకులుగా దాస్యం చేస్తూ బ్రతకాలి. అలాంటి జీవితాన్ని నేను నా కూతురికి ఇవ్వలేను. ఇది కాకుండా నాకు మరే కోరిక లేదు అని చెప్తాడు. అది విన్న శంతనుడు తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోతాడు. తన కుమారుడిపై ఉన్న ప్రేమతో శంతనుడు దాసరాజు చెప్పిన దానికి ఒప్పుకోలేదు. కానీ సత్యవతీదేవి రూపం శంతనుడి గుండెల్లో అలాగే నిలిచిపోయింది. వేటకు వెళ్లడం మానేశాడు. నిద్రా భోజనాలకు దూరమయ్యాడు. రాజ్య కార్యాలను కూడా పట్టించుకోవడం లేదు. ఇదంతా గమనిస్తున్న దేవవ్రతుడు, తన తండ్రి ఇలా ఉండడానికి కారణం ఏమై ఉంటుందో మీకు తెలుసా అని మహామంత్రిని ప్రశ్నిస్తాడు. అప్పుడు మహామంత్రి, యువరాజా, మహారాజు యమునా నదీ తీరంలో ఒక యువతిని చూసి ఇష్టపడ్డారు. ఆమెను వివాహం చేసుకోవాలని తన తండ్రి అయిన దాసరాజును అడగగా ఆయన ఒక నియమం పెట్టాడు అని జరిగిన విషయమంతా చెప్తాడు. ఇదంతా విన్న దేవవ్రతుడు తన తండ్రి బాధకు తానే కారణమని భావించి వెంటనే దాసరాజు వద్దకు వెళ్ళి, నేను శంతన మహారాజు కుమారుడని, మా తండ్రి గారు మీ కుమార్తె అయిన మాతా సత్యవతి దేవిని ఇష్టపడుతున్నారు, వారిద్దరికి వివాహం జరిపించమని అడుగుతాడు. అప్పుడు దాసరాజు, మా నియమానికి మీ తండ్రి గారు అంగీకరిస్తే తప్పకుండా ఈ వివాహం జరుగుతుంది అని అంటాడు. అది విన్న దేవవ్రతుడు, మీ నియమం ప్రకారం నేను హస్తినాపుర రాజ్య సింహాసనాన్ని ఆశించకుండా మాతా సత్యవతీ దేవికి జన్మించిన పుత్రులకే సింహాసనం దక్కేలా చేస్తాను అని చెప్తాడు. దానికి దాసరాజు, మీరు మీ తండ్రి గారి మీద ప్రేమతో ఇలా చేస్తున్నారు, కానీ మీకు జన్మించిన కుమారులు రాజ్యాన్ని ఆశించరని నమ్మకమేముంది అని ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవవ్రతుడు దాసరాజుని సత్యవతీ దేవిని హస్తినాపురానికి తీసుకువెళ్లి అక్కడ రాజ్యసభలో శంతనుడి ముందు నిలబడి సభలోని ప్రముఖులు, రాజ్య ప్రజలు అందరూ చూస్తుండగా, మా తండ్రి గారు మహారాజు అయిన శంతనుల వారికి మాతా సత్యవతీ దేవికి వివాహం జరిపించాలని నిశ్చయించాము. మాతా సత్యవతీ దేవికి జన్మించిన పుత్రులకే హస్తినాపుర సింహాసనంపై అధికారం ఉంటుంది. నేను ఇప్పటి నుండి ఈ సింహాసనానికి వారసుడిగా కాకుండా సేవకుడిగా ఉంటూ రక్షిస్తాను. నేను నా వంశాభివృద్ధిని ఆశించకుండా ఆజన్మ పర్యంతము బ్రహ్మచారినే జీవిస్తానని పంచభూతాల సాక్షిగా, సూర్య చంద్రుల సాక్షిగా, ఈ హస్తినాపుర ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్తాడు. తన తండ్రి సంతోషం కోసం దేవవ్రతులు చేసిన భీషణ ప్రతిజ్ఞకు ఆకాశం నుండి దేవతలు పూలవాన కురిపిస్తారు. ఆనాటి నుండి గంగాపుత్రుడని అందరూ భీష్ముడు అనే పేరుతో కీర్తించారు.
అప్పుడు శంతనుడు భీష్ముడి వైపు చూస్తూ, పుత్రా, నా సంతోషం కోసం నీవు నీ జీవితాన్ని త్యాగం చేశావు. నీకు ఇచ్ఛా మృత్యువు వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీవు కోరుకున్నప్పుడే నీకు మరణం కలుగుతుంది. యముడు నీకు ఎదురుగా నిల్చున్నా నిన్ను చంపలేడు అని వరమిచ్చి ఆశీర్వదిస్తాడు. ఆ తరువాత ఒక శుభముహూర్తాన సత్యవతీదేవి శంతనుల వివాహం జరిగింది. వివాహం జరిగిన కొంతకాలానికి సత్యవతీదేవికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే 2 కుమారులు జన్మిస్తారు. వీరిద్దరూ యవ్వన దశలో కాలు పెడుతుండగానే శంతనుడు అనారోగ్యంతో మరణిస్తాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞకు కట్టుపడి సింహాసనాన్ని అధిష్ఠించలేదు. చిత్రాంగదుడు పెద్దవాడు అయిన తర్వాత భీష్ముడు అతనికి హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. కానీ చిత్రాంగదుడు ఒకసారి తన పేరునే కలిగిన చిత్రాంగదుడు అనే గంధర్వరాజుతో యుద్ధం చేసి మరణిస్తాడు. అప్పుడు భీష్ముడు సత్యవతీదేవి 2వ కుమారుడైన విచిత్ర వీర్యుడిని హస్తినాపుర యువరాజుగా చేస్తాడు. కానీ విచిత్ర వీర్యుడు అంతటి సమర్థుడు కాకపోవడంతో రాజ్య కార్యాలన్నీ భీష్ముడే చూసుకునేవాడు. భీష్ముడి శౌర్య పరాక్రమాలు తెలిసిన పరదేశ రాజులెవరూ హస్తినాపుర సామ్రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కాశీరాజుకి అంబ, అంబిక, అంబాలిక అనే 3 కుమార్తెలు ఉన్నారు. వారి 3కి వివాహం చేయాలని నిర్ణయించుకున్న కాశీరాజు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు ఆ 3 రాజకుమారులను తన తమ్ముడైన విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చేయాలి అనుకొని స్వయంవరానికి బయలుదేరాడు. స్వయంవరం ప్రారంభం కాబోతుండగా భీష్ముడు ధనుర్బాణాలతో స్వయంవరం మండపానికి మధ్యగా వచ్చి ఈ విధంగా చెప్తాడు: ఈ కన్యలను క్షత్రియ వివాహం ప్రకారం హస్తినాపుర యువరాజు అయిన విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం జరిపించడానికి తీసుకువెళ్తున్నాను. మీలో ఎవరికైనా నాతో పోరాడే సామర్థ్యం ఉంటే నన్ను గెలిచి ఈ కన్యలను విడిపించుకోండి అని చెప్తాడు. దాంతో స్వయంవరానికి వచ్చిన రాజులందరూ తమ ఆయుధాలను తీసుకొని భీష్ముడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. కానీ భీష్ముడి బాణాల దెబ్బకు నిలువలేక వచ్చిన రాజులందరూ పారిపోతున్నారు. వారందరూ అలా పారిపోతుండగా ఒక్క రథం మాత్రం భీష్ముడి ముందు వచ్చి ఆగింది. ఆ రథంపై ఉన్నది సాల్వ మహారాజు. తనకున్న శక్తినంతా ఉపయోగించి భీష్ముడితో యుద్ధం చేశాడు. కానీ ఎంతోసేపు భీష్ముడి ముందు నిలవలేకపోయాడు. అలా సాల్వ మహారాజును కూడా ఓడించి భీష్ముడు హస్తినాపురానికి చేరుకుంటాడు. ఆ 3 కన్యలను తీసుకువెళ్లి రాజమాత సత్యవతీదేవి ముందు నిలబెట్టాడు. సత్యవతీదేవిని చూసిన వెంటనే వారి 3లో పెద్దది అయిన అంబ ఏడవడం మొదలుపెట్టింది. ఈ బాధకు కారణం ఏమిటి అని సత్యవతీదేవి ప్రశ్నించగా, నేను ఎప్పటి నుండో సాల్వరాజును ప్రేమిస్తున్నాను. ఈ విషయం నా తండ్రి గారికి కూడా తెలుసు. స్వయంవరంలో సాల్వరాజును వివాహం చేసుకోవడానికి ఆయన కూడా అంగీకరించారు. నాకు ఈ వివాహం ఇష్టం లేదు. నన్ను సాల్వుని వద్దకు పంపించమని మీ కుమారుడితో చెప్పండి అని అంటుంది. అది విన్న భీష్ముడు, మీ మనస్సులో మరొకరు ఉన్నారన్న విషయం నాకు తెలీదు. తెలిస్తే మిమ్మల్ని ఇలా తీసుకువచ్చేవాడిని కాదు. స్వయంవరానికి సిద్ధపడిన స్త్రీ మనస్సులో మరొకరు ఉంటారని ఎవరూ ఊహించరు. మీకు ఇష్టం లేని ఈ వివాహం ఎప్పటికీ జరగదు అని చెప్పి అమ్మను సాల్వరాజు వద్దకు పంపిస్తాడు. అప్పుడు సత్యవతీదేవి అంబిక, అంబాలికలను ఈ వివాహం ఇష్టమేనా అని ప్రశ్నిస్తుంది. వారిద్దరూ ఇష్టమే అని చెప్పడంతో విచిత్ర వీర్యుడికి అంబ, అంబాలికలతో వివాహం జరుగుతుంది. సాల్వరాజుని వివాహం చేసుకోవాలని ఆశతో వెళ్ళిన అంబను సాల్వరాజు నిరాకరిస్తాడు. భీష్ముడు నన్ను ఓడించి నిన్ను సొంతం చేసుకున్నాడు. క్షత్రియ ధర్మం ప్రకారం నీవిప్పుడు భీష్ముడికి చెందిన దానివి. ఒక క్షత్రియుడిగా వేరొకరు దయతో దానం చేసిన స్త్రీని నేను వివాహం చేసుకోలేను. ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తాడు. సాల్వరాజు చేత తిరస్కరింపబడిన అంబ తిరిగి హస్తినాపురానికి వెళ్ళి జరిగిన విషయమంతా భీష్ముడితో చెప్తుంది. స్వయంవరంలో రాజులందరినీ ఓడించి నేను ప్రేమించిన వాడిని నాకు దూరం చేసిన నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అని అంటుంది. దానికి భీష్ముడు, నేను ఆ జన్మ పర్యంతము బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి మిమ్మల్ని వివాహం చేసుకోవడం జరగని పని అని చెప్తాడు. అప్పుడు అంబ, ఆ విషయం నాకు తెలుసు. నీ ప్రతిజ్ఞ కోసం నా జీవితాన్ని కారు చీకటి చేస్తావా అని అంటుంది. దానికి భీష్ముడు, ఎలాంటి పరిస్థితి ఎదురైనా నేను చేసిన ప్రతిజ్ఞను ఎప్పటికీ మీరను అని చెప్తాడు. దాంతో అంబాదేవి కోపం మరింత పెరుగుతుంది. ఈ సమస్త భూమండలంలో భీష్ముడిని ఎదిరించి బుద్ధి చెప్పగలిగిన వారు భీష్ముడి గురువైన పరశురాముడే అని తెలిసి అంబాదేవి పరశురాముడి వద్దకు బయలుదేరింది.
జరిగిన విషయమంతా పరశురాముడికి చెప్తుంది. అదంతా విన్న పరశురాముడు అంబను తీసుకొని హస్తినాపురానికి వెళ్ళి భీష్ముడిని వెంటనే రమ్మని వర్తమానం పంపిస్తాడు. చాలా కాలం తర్వాత గురువుగారి నుండి వర్తమానం రావడంతో భీష్ముడు వెంటనే బయలుదేరి వెళ్తాడు. పరశురాముడికి పాదాభివందనం చేసి తనను పిలిపించడానికి కారణమేంటో అడుగుతాడు. అంతలో పరశురాముడి వెనుక నుండి అంబాదేవి ముందుకు వచ్చింది. అంబను చూసిన వెంటనే భీష్ముడికి విషయం అర్థమైంది. అప్పుడు పరశురాముడు అంబాదేవి చెప్పిన విషయమంతా నిజమేనా అని భీష్ముడిని ప్రశ్నిస్తాడు. దానికి భీష్ముడు నిజమే గురుదేవా అని చెప్తాడు. నీ కారణంగానే అంబాదేవిని సాల్వుడు నిరాకరించాడు. ఇప్పుడు తనను వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు? కాబట్టి నువ్వే అంబను వివాహం చేసుకోవాలి అని పరశురాముడు చెప్తాడు. అప్పుడు భీష్ముడు నేను చేసిన ప్రతిజ్ఞను మరిచి అంబను వివాహం చేసుకోలేను అని చెప్తాడు. అది విన్న పరశురాముడు ఆశ్రయమిచ్చిన అబల కోసం నీతో యుద్ధానికి సిద్ధపడుతున్నాను. నాతో యుద్ధం చేసి నీ ప్రతిజ్ఞ నిలబెట్టుకో అని అంటాడు. యుద్ధం మొదలైంది. గురు శిష్యుల ఇద్దరి మధ్య 22 రోజులు భీకర యుద్ధం జరిగింది. కానీ గెలిపోటములు తేలలేదు. అప్పుడు పరశురాముడు అంబ దగ్గరికి వెళ్ళి ఇలా ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా నిష్ఫలమే, ఇక నీ సమస్యను నీవే పరిష్కరించుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. అంబాదేవి కోపం ప్రతీకారంగా మారుతుంది. భీష్ముడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ సింహాసనం కోసమైతే నా జీవితాన్ని నాశనం చేశావో అదే సింహాసనం ముళ్ళ కిరీటంలా మారి జీవితాంతం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ తండ్రి ఇచ్చిన వరమే నీకు శాపంలా మారి నువ్వు మరణం కోసం ఎదురు చూసే సమయంలో మృత్యు దేవతలా నీ ముందు వచ్చి నిలబడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భీష్ముడి గర్వాన్ని అణిచివేయాలని పరమశివుడికి తపస్సు చేస్తుంది. తన ఘోర తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. దానికి అంబ ఆ భీష్ముడిని చంపగలిగిన వరాన్ని నాకు ప్రసాదించండి మహాదేవ అని అడుగుతుంది. భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. నీ చేతిలో అతనికి మరణం సంభవించదు, కానీ వచ్చే జన్మలో అతని మరణానికి నీవే కారకురాలువు కాగలవు అని చెప్పి శివుడు అదృశ్యమైపోతాడు. ఆ వరాన్ని పొందిన వెంటనే అంబ మరో జన్మను పొందడానికి ఆత్మాహుతిని చేసుకున్నది. అలా ఆత్మాహుతి చెందిన అంబ పాంచాల దేశ రాజు అయిన ద్రుపదిని కుమార్తెగా జన్మిస్తుంది. ఈ కథ మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. భీష్ముడు తన జీవన పర్యంతం ధర్మాన్నే ఆచరించాడు. కానీ అంబాదేవి విషయంలో తను చేసిన తప్పు శాపంలా మారి అతనిని జీవితాంతం వెంటాడుతుంది. మనం 100 మంచి పనులు చేసి ఒక చిన్న తప్పు చేసినా ఆ తప్పుకి ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే. విచిత్ర వీర్యుడు అనారోగ్యంతో మరణిస్తాడు. విచిత్ర వీర్యుడికి సంతానం లేని కారణంగా హస్తినాపుర సింహాసనానికి వారసులు లేకుండా పోయారు. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ఎవరికీ అర్థం కావడం లేదు. హస్తినాపురి మొత్తం అంధకారంతో నిండిపోయింది. అలాంటి సమయంలో సత్యవతి దేవి ఒకసారి భీష్ముడి దగ్గరికి వెళ్ళి భీష్మ, నేను అడిగిన దానికి నువ్వు అంగీకరిస్తావా అని అడుగుతుంది. దానికి భీష్ముడు విషయం ఏమిటో చెప్పండి మాత అని అంటాడు. మా తండ్రి గారు స్వార్థంతో నీకు దక్కాల్సిన ఈ సింహాసనాన్ని నా పుత్రులకు దక్కేలా చేశారు. దాని కారణంగా ఈరోజు మన వంశానికి వారసులు లేకుండా పోయారు. కాబట్టి ఆలస్యం చేయకుండా నువ్వు ఈ సింహాసనాన్ని అధిష్ఠించి వివాహం చేసుకొని కురువంశాన్ని నిలబెట్టు అని చెప్తుంది. అప్పుడు భీష్ముడు సూర్యచంద్రులు గతులు తప్పినా నేను చేసిన ప్రతిజ్ఞను ఎప్పటికీ మీరను అని చెప్తాడు. అయితే ఇంక మన కురువంశం అంతరించవలసిందేనా అని సత్యవతి దేవి బాధపడుతుంది. అప్పుడు సత్యవతి దేవికి వ్యాసుడు గుర్తుకు వస్తాడు. సత్యవతి దేవికి వివాహం జరగక ముందు పరాశర మహర్షి ఇచ్చిన వరం కారణంగా వేదవ్యాసుడు జన్మిస్తాడు. వ్యాసుడిని మనసులో తలుచుకున్న వెంటనే తన ముందు ప్రత్యక్షమవుతాడు. జరిగిన విషయమంతా వ్యాసుడికి చెప్పి పరిష్కారాన్ని అడుగుతుంది. అదంతా విన్న వ్యాసుడు అంబాలిక నేను చెప్పిన వ్రతాన్ని 1 సంవత్సరం పాటు ఆచరిస్తే వారికి పుత్రప్రాప్తి కలుగుతుంది అని చెప్తాడు. దానికి సత్యవతి దేవి ఇంకా సంవత్సర కాలం నేను ఈ బాధను భరించలేను, తక్షణ పరిష్కారం కోసం నియోగ పద్ధతిని అనుసరించడమే మంచిది అని చెప్తుంది. నీ కోరిక ప్రకారమే జరుగుతుంది అమ్మా అని వ్యాసుడు అంటాడు. అంబాలికలకు విషయమంతా చెప్తుంది. ఇష్టం లేకున్నా వంశరక్షణ కోసం అంగీకరిస్తారు. సత్యవతి దేవి అంబికను వ్యాసుడి వద్దకు పంపిస్తుంది. వ్యాసుడి రూపాన్ని చూసి అంబిక భయంతో కళ్ళు మూసుకుంటుంది. దాని కారణంగా అంబికకు
అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలిక వ్యాసుడిని చూసి భయపడిన కారణంగా పాండువ్యాధి గల పాండురాజు జన్మిస్తాడు. అంబికకు అంధుడు జన్మించడంతో సత్యవతీదేవి మరలా అంబికను వ్యాసుడి వద్దకు పంపిస్తుంది. కానీ అంబిక ఈసారి తనలాగే ఉండే ఒక దాసిని సిద్ధం చేసి వ్యాసుడి దగ్గరకు పంపిస్తుంది. మాండవ్యముని శాప కారణంగా మానవ జన్మనెత్తవలసిన యమధర్మరాజు అంశతో విదురుడు ఆ దాసికి జన్మిస్తాడు. విషయం తెలిసిన సత్యవతి అదృష్టమింతేనని భావించి 3 పిల్లల్ని సమానంగా చూసుకుంటుంది. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పెరిగి పెద్దవారయ్యారు. ధృతరాష్ట్రుడు మహాబలవంతుడు, 1000 ఏనుగుల బలం కలవాడు. రాయినైన చేతితో పిండి చేసేవాడు. పాండురాజు అస్త్ర విద్యలలోనూ శస్త్ర విద్యలలోనూ మంచి నిపుణుడయ్యాడు. విదురుడు మాత్రం యుద్ధ విద్యలకు దూరంగా ఉండేవాడు. సమస్త ధర్మశాస్త్రాలను రాజ్య ధర్మాలను అభ్యసించి పండితుడయ్యాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కావడం వల్ల భీష్ముడు పాండురాజుని హస్తినాపుర సామ్రాజ్య సింహాసనానికి అధిపతిని చేశాడు. మహాపండితుడైన విదురుడిని మహామంత్రిగా చేశాడు. భీష్ముడు ధృతరాష్ట్రుడికి వివాహం చేయాలని అనుకున్నాడు. అప్పుడే భీష్ముడికి గాంధారరాజు కుమార్తె అయిన గాంధారి గురించి తెలిసింది. గాంధారి పరమశివుడికి తపస్సు చేసి 101 మంది సంతానం కలిగేలా వరం పొందింది. ధృతరాష్ట్రుడికి గాంధారికి వివాహం జరిగితే కురువంశానికి ఇంకా ఎలాంటి సమస్య ఉండదని భావించి భీష్ముడు వెంటనే గాంధార రాజు అయిన సుబలుడిని కలవడానికి వెళ్తాడు. విషయమంతా సుబలుడికి చెప్తాడు. ధృతరాష్ట్రునికి గాంధారి దేవునిచ్చి వివాహం చేయడానికి సుబలుడు అంగీకరిస్తాడు. కానీ గాంధారి సోదరుడైన శకుని దానికి ఒప్పుకోలేదు. శకుని చాలా తెలివైనవాడు. ఎలాంటి వారినైనా తన వశం చేసుకోగలడు. శకునికి తన సోదరి అయిన గాంధారి అంటే చాలా ఇష్టం. తన చెల్లిని ఒక అంధుడికి ఇచ్చి వివాహం చేయడం ఇష్టం లేకపోయినా తన తండ్రి చెప్పడంతో ఒప్పుకుంటాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలియగానే భర్తకు లేని నేత్ర దృష్టి నాకు వద్దని గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. గాంధారికి ధృతరాష్ట్రుడికి పెళ్లి జరుగుతుంది. గాంధారితో పాటు శకుని కూడా హస్తినాపురానికి వెళ్తాడు. హస్తినాపురం అంతా పండుగ వాతావరణం చోటు చేసుకుంటుంది. చాలా కాలం తర్వాత అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? మహాభారతంలో కీలక పాత్ర పోషించిన ఒక మహావీరుడి జననం ఎలా జరిగింది? ఇదంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంటిల్ దెన్ బాయ్ బాయ్. అంగరాజు కర్ణుడు సాక్షాత్తు ఆ సూర్య నారాయణుడి పుత్రుడు. అలాంటి వాడు ఒక సూతపుత్రుడిగా ఎందుకు జీవించాల్సి వచ్చింది? యాదవరాజు అయిన సూరసేనుడికి 2 పిల్లలు, వసుదేవుడు మరియు పృథాదేవి. సూరసేనుడి మేనత్త కొడుకు అయిన కుంతిభోజుడు సంతానం లేక సూరసేనుడి కుమార్తె అయిన పృథాదేవిని పెంచుకుంటాడు. కుంతిభోజుని కుమార్తె అయింది కాబట్టి కుంతి అని పిలుస్తారు. వసుదేవుని చెల్లెలు కాబట్టి శ్రీకృష్ణుడికి మేనత్త అవుతుంది. ఒకరోజు కుంతిభోజుడి దగ్గరికి దూర్వాస మహాముని అతిథిగా వచ్చారు. దూర్వాస మహామునికి కోపం చాలా ఎక్కువ. కానీ కుంతీదేవి భయపడకుండా సకల మర్యాదలతో సత్కరించింది. దానికి దూర్వాస మహాముని ఎంతగానో సంతోషించి కుంతీదేవిని దగ్గరికి పిలిచి ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని పఠించి ఎవరిని తలుచుకుంటావో వారు వచ్చి నీకు పుత్రదానం చేస్తారు అని చెప్పి వెళ్ళిపోతాడు. కుంతీదేవి ఒకరోజు గంగానది దగ్గరకు వెళ్ళింది. దూర్వాస మహాముని చెప్పిన మంత్రాన్ని పరీక్షించి చూడాలి అని అనుకుంది. ఆకాశంలోని సూర్యుడు తన దగ్గరకు వస్తాడో లేదో చూద్దామని సూర్య భగవానుడిని మనసులో తలుచుకొని మంత్రాన్ని జపించింది. వెంటనే సూర్యుడు తన ముందు ప్రత్యక్షమయ్యాడు. సూర్యుడిని చూసిన కుంతి భయంతో నాకు ఎలాంటి బిడ్డ వద్దు, నేను అవివాహితను అని చెప్తుంది. దానికి సూర్యుడు నన్ను ఆహ్వానించిన వారికి ఎలాంటి వరం ఇవ్వకుండా వెళ్ళడం సాధ్యం కాదు, ఆ బిడ్డను స్వయంగా నేనే రక్షిస్తాను అని చెప్పి కుంతీదేవిని ఆశీర్వదిస్తాడు. వెంటనే తెల్లని దేహంతో సహజమైన కవచ కుండలాలతో సూర్యుడిని మించిన తేజస్సుతో ఒక బిడ్డ కుంతీదేవి చేతులలో ప్రత్యక్షమయ్యాడు. అతడే కర్ణుడు. ఆ బిడ్డ గురించి తన తండ్రికి ఏం సమాధానం చెప్పాలో కుంతీదేవికి అర్థం కాలేదు. అప్పుడే కుంతీదేవికి గంగానదిలో బంగారం వెండితో నిండి ఉన్న ఒక పెట్టె కనిపించింది. ఆ బిడ్డను నేనే స్వయంగా రక్షిస్తాను అని చెప్పిన సూర్యుడి మాటలు గుర్తొచ్చాయి. సూర్యుడిని ప్రార్థించి ఆ బిడ్డను నదిలో వదిలేసి వెళ్ళిపోతుంది. కుంతీదేవి చేసిన ఆ ఒక్క తప్పు తనకి జీవితాంతం మనశ్శాంతి లేకుండా చేస్తుంది. హస్తినాపురి సింహాసనానికి మహారాజు అవ్వాల్సిన కర్ణుడిని ఒక సూత పుత్రుడిగా అధర్మ పరుడిగా పెరిగేలా చేస్తుంది.
విధి సంకల్పం అన్నట్టుగా ఆ పెట్టె హస్తినాపురం వైపు ప్రయాణించింది. నదీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్న ఆ పెట్టె ఒక సూతుడికి కనిపిస్తుంది. ఆ సూతుడికి పిల్లలు లేరు కాబట్టి ఆ బిడ్డను దేవుడిచ్చిన వరంగా భావించి వెంటనే తన భార్య అయిన రాధ దగ్గరకు తీసుకువెళ్తాడు. వారిద్దరూ ఎంతో సంతోషంతో ఆ బిడ్డకు వసుషేనుడు అని పేరు పెట్టారు. సహజమైన కర్ణ కుండలాలతో జన్మించాడు కాబట్టి కర్ణుడు అని పిలిచేవారు. ఆ విధంగా కుంతిపుత్రుడు అయిన కర్ణుడు రాధేయుడిగా ఆ సూతుని ఇంట్లోనే పెరిగాడు. తన బిడ్డ క్షేమంగానే ఉన్నాడని తెలుసుకున్న కుంతీదేవికి మనసు శాంతించింది. ఆ తరువాత కుంతీభోజుడు ఏర్పాటు చేసిన స్వయంవరంలో కుంతీదేవి పాండురాజును వివాహం చేసుకుంటుంది. ఆ తరువాత పాండురాజు మద్రదేశ రాజు కుమార్తె అయిన మాద్రిని కూడా వివాహం చేసుకుంటాడు. పాండురాజు తన శౌర్య పరాక్రమాలతో దిగ్విజయ యాత్రం చేసి హస్తినాపుర సామ్రాజ్యాన్ని పెద్దది చేశాడు. 100 అశ్వమేధ యాగాలు చేసి గొప్ప వీరుడయ్యాడు. పాండురాజు పరిపాలనలో రాజ్యమంతా పాడి పంటలతో భోగ భాగ్యాలతో భూలోక స్వర్గంలా ఉంది. పాండురాజు ఒకసారి కుంతి మాద్రితో కలిసి వేటాడుతూ అరణ్యవాసం చేయాలని అడవికి వెళ్తాడు. అలా కొన్ని రోజులు అడవిలోనే ఉంటారు. ఒకరోజు పాండురాజు ఒక్కడే ఒంటరిగా వేటకు వెళ్తాడు. వనమంతా తిరిగినా ఎక్కడా మృగాలు కనిపించలేదు. అదే సమయంలో ఒక ముని తన భార్య జింక రూపంలో అడవిలో తిరుగుతున్నారు. పాండురాజు మగజింకకు బాణం వేస్తాడు. కానీ ఆ బాణం ఆడజింక శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్ళి మగజింకకు తగులుతుంది. ఆడజింక చనిపోతుంది. కొన ఊపిరితో ఉన్న మగజింక ముని రూపాన్ని ధరించి ఎప్పుడైతే నువ్వు నీ భార్యతో కలుస్తావో ఆ క్షణమే నువ్వు మరణిస్తావు అని శపించి చనిపోతాడు. ఆ జింకలు ముని అతని భార్య అని తెలిసాక కూడా పాండురాజు క్షమాపణ కోరకుండా తనని తాను సమర్థించుకోవడం వల్లనే అతడిని శాపానికి గురి చేస్తుంది. మనం ఎప్పుడైనా పొరపాటున తప్పు చేస్తే దానిని సమర్థించుకోకుండా క్షమాపణ చెప్తే ఎదుటివారి దృష్టిలో మనం చెడ్డవారిగా మిగిలిపోకుండా ఉంటాం. పాండురాజు శాపగ్రస్తుడయ్యాడు. మరి పాండవులు ఎలా జన్మించారు? పాండవుల జననం ఎలా జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. పాండురాజు జరిగిన విషయమంతా కుంతి మాద్రితో చెప్తాడు. రాజ్య బాధ్యతలన్నీ భీష్ముడికి విదురుడికి అప్పగించి జీవితాంతం తపస్సు చేయాలని నిర్ణయించుకొని ముగ్గురు కలిసి అరణ్యవాసం చేయడానికి వెళ్తారు. ఆ తర్వాత ఒకరోజు కుంతీదేవి దూర్వాస మహాముని తనకు ఉపదేశించిన మంత్రం గురించి పాండురాజుకి చెప్తుంది. పాండురాజు ఎంతో సంతోషంతో ధర్మదేవుడిని స్మరించి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించే పుత్రుడిని ప్రసాదించమని కోరు అని చెప్తాడు. కుంతీదేవికి యమధర్మరాజు దయతో యుధిష్ఠిరుడు జన్మిస్తాడు. అదే సమయంలో హస్తినాపురంలో గాంధారి కూడా గర్భవతిగా ఉంది. నెలలు నిండినా కూడా బిడ్డ జన్మించలేదు. కుంతీదేవికి తనకన్నా ముందే పుత్రుడు జన్మించాడని తెలిసి అసూయతో తన గర్భంపై తానే చేతులతో బాదుకుంది. దాంతో గర్భస్రావమై ఒక మాంసపు ముద్దకు జన్మనిచ్చింది. విషయం తెలిసిన వ్యాసుడు వెంటనే హస్తినాపురానికి వచ్చాడు. ఆ మాంసపు ముద్దను 101 భాగాలుగా చేసి నేతికుండలలో పెట్టి కాపాడమని గాంధారికి చెప్తాడు. 100 మంది పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తరువాత పాండురాజు కోరిక మేరకు కుంతీదేవి వాయుదేవుడిని ప్రార్థించి మహాబలవంతుడైన భీమసేనుడికి జన్మనిస్తుంది. అదే సమయంలో హస్తినాపురంలో ఒక కుండ పగిలి దుర్యోధనుడు జన్మిస్తాడు. దుర్యోధనుడు జన్మించిన సమయంలో హస్తినాపురంలో అన్ని చెడు శకునాలే ఎదురవుతాయి. ఆ తరువాత రోజుకి ఒకరుగా 100 మంది పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారు. ఆ పుత్రికకు దుస్తల అని పేరు పెట్టారు. పాండురాజు కోరిక మేరకు కుంతీదేవి ఒకసారి దేవేంద్రుడిని ప్రార్థిస్తుంది. ఇంద్రుడి దయతో కుంతీదేవికి గొప్ప తేజస్సుతో మహాపరాక్రమవంతుడైన ఒక పుత్రుడు పాల్గొన నక్షత్రంలో జన్మిస్తాడు. అప్పుడు ఆకాశవాణి ఇతను కార్త వీర్యార్జునుడి కన్నా గొప్ప వీరుడవుతాడు కాబట్టి అర్జునుడు అనే పేరుతో పిలువబడతాడు అని చెప్తుంది. ఆ తర్వాత పాండురాజు మాద్రికి కూడా మంత్రాన్ని ఉపదేశించమని కుంతీదేవితో చెప్తాడు. దాంతో మాద్రి దేవవైద్యులైన అశ్విని దేవతలను ప్రార్థించి నకుల సహదేవులకు జన్మనిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు పాండురాజు మాద్రితో కలవడం వల్ల మరణిస్తాడు. నకుల సహదేవులను కుంతీదేవికి అప్పగించి పాండురాజుతో పాటు మాద్రి కూడా మంటలలో దూకేస్తుంది. పాండురాజు మరణ వార్త తెలిసి హస్తినాపురంలో అందరూ ఎంతగానో దుఃఖిస్తారు.
ఆ తర్వాత కుంతీదేవి కొంతమంది మునుల సహాయంతో హస్తినాపురానికి వెళ్తుంది. అప్పటి నుండి పాండవులు, కౌరవులు అందరూ కలిసే పెరుగుతారు. ఒకసారి వ్యాసుడు హస్తినాపురానికి వచ్చి సత్యవతి దేవితో ఈ విధంగా చెప్తాడు: కౌరవులు చాలా దుర్మార్గులు మాత. కౌరవులకు పాండవులకు మధ్య విభేదాలు వచ్చి పరమ శత్రువులై పోట్లాడుకుంటారు. ఇదంతా చూస్తూ మీరు ఇక్కడ ఉండలేరు, కాబట్టి తపస్సు చేయడానికి వెళ్ళిపోండి అని చెప్తాడు. దాంతో సత్యవతి దేవి అంబిక అంబాలికలను తీసుకొని తపస్సు చేయడానికి వెళ్ళిపోతుంది. పాండవులకు కౌరవులకు మధ్య ఇప్పటి నుంచే అసూయ ద్వేషాలు మొదలయ్యాయి. భీముడు ప్రతి ఆటలోనూ కౌరవులను ఓడించేవాడు. భీముడికి దుర్యోధనుడికి అస్సలు పడేది కాదు. యుధిష్ఠిరుడి కారణంగా తనకు రాజ్యాధికారం ఎక్కడ దూరం అవుతుందో అని దుర్యోధనుడు భయంతో ఉండేవాడు. కౌరవులు 100 మంది ఉన్న పాండవులను ఏమి చేయలేకపోయేవారు. ఒకరోజు దుర్యోధనుడు శకునితో కలిసి భీముడిని చంపాలని ఒక పథకం వేశాడు. దుర్యోధనుడు మంచివాడిగా మారిపోయినట్టు నటించి పాండవులకు క్షమాపణ చెప్పి భీముడి కోసం విందు భోజనం ఏర్పాటు చేశాను అని చెప్పి భీముడిని తనతో పాటు తీసుకువెళ్తాడు. భీముడి కోసం ఏర్పాటు చేసిన భోజనంలో విషం కలుపుతారు. అది తిన్న భీముడు స్పృహ కోల్పోతాడు. అప్పుడు శకుని, దుర్యోధనుడు కలిసి భీముడి కాళ్ళు చేతులు కట్టేసి నదిలో పడేస్తారు. ఇక ఈ భీముడి పీడ వదిలిపోయింది అని అనుకొని వెళ్ళిపోతారు. నదిలో పడిన భీముడిని మరిన్ని విషసర్పాలు కాటువేస్తాయి. కానీ ఆ విషసర్పాలు భీముడి శరీరంలో ఉన్న విషానికి విరుగుడు ఇవ్వడం కోసం నాగరాజు అయిన వాసుకి వాటిని పంపిస్తాడు. అవి భీముడి శరీరంలో ఉన్న విషాన్ని ఉపసంహరిస్తాయి. ఆ సర్పాలను అనుసరిస్తూ భీముడు ఆ నదిలో ఉన్న నాగలోకానికి వెళ్తాడు. అప్పుడు వాసుకి భీముడిని చూసి, నిన్ను కాపాడడానికి నేనే ఈ సర్పాలను పంపించాను అని చెప్పి నాగామృతాన్ని భీముడికి ఇస్తాడు. ఈ నాగామృతాన్ని ఎవరైతే ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగుతారో వారి బలం మరింత ఎక్కువ అవుతుంది అని చెప్తాడు. వెంటనే భీముడు ఆ అమృతం మొత్తం తాగేస్తాడు. అప్పటికే విషయం తెలిసిన పాండవులు, కుంతీదేవి భీముడి కోసం వెతకడానికి నది దగ్గరకు వస్తారు. వెంటనే భీముడు మరింత బలంతో నదిలో నుంచి బయటకు వస్తాడు. భీముడు కనిపించగానే అందరూ ఎంతో సంతోషిస్తారు. విషం కలిపిన భోజనం తిన్నాక కూడా భీముడు ఎలా ప్రాణాలతో ఉన్నాడో అర్థం కాక శకుని, దుర్యోధనుడు ఆశ్చర్యపోతారు. అలా భీముడిని చంపాలని చూసిన ప్రతిసారి దుర్యోధనుడు విఫలమవుతూనే ఉండేవాడు. హస్తినాపురంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉండగా సమస్త ఆర్యావర్తంలో అందరూ శ్రీకృష్ణుడి లీలల గురించే మాట్లాడుకునేవారు. మరి శ్రీకృష్ణుడు పాండవులను ఎప్పుడు కలుస్తారు? వీరికి ఏ విధంగా సహాయం చేస్తారు? ఈ విషయాలన్నీ అప్కమింగ్ ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. ఒకసారి శంతన మహారాజు వేటకు వెళ్ళినప్పుడు 2 పిల్లలు దొరికితే అంతఃపురానికి తీసుకువస్తాడు. మగపిల్లవాడికి కృపుడు అని, ఆడపిల్లకు కృపాదేవి అని పేరు పెట్టారు. అలా పెరిగిన కృపుడు పెద్దవాడై మహాపండితుడయ్యాడు. ఆ కృపుని దగ్గరే భీష్ముడు పాండవులకు, కౌరవులకు అక్షరాభ్యాసం చేయించాడు. ఒకరోజు రాకుమారులందరూ ఆడుకుంటూ ఉండగా బంతి వెళ్లి అక్కడే ఉన్న బావిలో పడింది. బావి బాగా లోతుగా ఉండడంతో బంతి ఎలా బయటకు తీయాలో తెలియక రాకుమారులందరూ ఆలోచిస్తున్నారు. అప్పుడే రాకుమారుల వెనుక నుండి ఒక బాణం వేగంగా వచ్చి ఆ బంతికి గుచ్చుకుంది. ఆ బాణం వేసింది ఎవరా అని రాకుమారులందరూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ వారికి ధనుర్బాణాలతో బ్రహ్మ తేజస్సుతో ఒక బ్రాహ్మణుడు కనిపిస్తాడు. అతడే భరద్వాజ మహాముని పుత్రుడు, పరశురాముని శిష్యుడు అయిన ద్రోణాచార్యుడు. దేవగురువు బృహస్పతి పుత్రుడైన భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణాచార్యుడు. పాంచాల రాజకుమారుడైన ద్రుపదుడు ద్రోణుడితో కలిసి భరద్వాజ ఆశ్రమంలోనే అన్ని శాస్త్రాలు నేర్చుకున్నాడు. ద్రుపదుడు, ద్రోణుడు ఇద్దరు మంచి స్నేహితులు. ద్రుపదుడు విద్యాభ్యాసం ముగించుకొని రాజ్యానికి వెళ్లే ముందు ద్రోణుడి దగ్గరికి వెళ్లి, ఏనాటికైనా నీవు నా దగ్గరకు వచ్చేసేయి, పాంచాల రాజ్యంలో నీకు సగభాగం ఇస్తాను అని ప్రమాణం చేసి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ద్రోణుడు అగ్నివేశ్య ముని వద్ద ధనుర్విద్య నేర్చుకున్నాడు. అభ్యాసం పూర్తయిన తర్వాత ద్రోణుడు కృపాచార్యుని చెల్లెలు అయిన కృపాదేవిని వివాహం చేసుకుంటాడు. వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతడే అశ్వత్థామ. పరశురాముడు తన దగ్గర ఉన్న ధనాన్ని అంతా దానం చేస్తున్నాడని తెలిసి ద్రోణాచార్యుడు కూడా అక్కడికి వెళ్తాడు.
కానీ ద్రోణాచార్యుడి వంతు వచ్చేసరికి పరశురాముడి దగ్గర ఏమీ మిగల్లేదు. అప్పుడు పరశురాముడు ద్రోణాచార్యుడి వైపు చూస్తూ, ఇక నా దగ్గర ఉన్నది కేవలం నేను పొందిన అస్త్ర శస్త్రాలు మాత్రమే అని చెప్తాడు. అయితే వాటినే నాకు ఉపదేశించండి అని ద్రోణాచార్యుడు అడుగుతాడు. దాంతో పరశురాముడు ద్రోణాచార్యుడిని శిష్యుడిగా అంగీకరించి ఎన్నో మహాస్త్రాలను ప్రయోగించడం, ఉపసంహరించడం అన్నీ నేర్పిస్తాడు. తన కుటుంబాన్ని పోషించడానికి ధనం లేక ద్రోణుడు ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడే అతనికి తన స్నేహితుడైన ద్రుపదుడు గుర్తుకు వస్తాడు. వెంటనే పాంచాల రాజ్యానికి వెళ్లి ద్రుపదుడిని కలిసి ఎలా ఉన్నావు మిత్రమా అని అడుగుతాడు. ద్రుపదుడు కోపంతో, నేను పాంచాల దేశ మహారాజుని, ఒక పేద బ్రాహ్మణుడైన నీకు నేనెలా మిత్రుడినవుతాను? నాకు సరి సమానులతోనే నేను స్నేహం చేస్తాను, ఇక్కడి నుండి వెళ్ళిపో అని గర్వంగా చెప్తాడు. దాంతో ద్రోణాచార్యుడు అవమానంతో అక్కడి నుండి హస్తినాపురానికి వస్తాడు. అప్పుడే రాకుమారులందరూ బంతి కోసం బావిలో చూస్తుండడం చూసి తన బాణాలతో తాడుని చేసి ఆ బంతిని పైకి లాగి వారికి ఇస్తాడు. దాంతో రాకుమారులందరూ ఆశ్చర్యపోతారు. భీష్ముడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్తారు. వెంటనే భీష్ముడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి, నేను మీ గురించి ముందుగానే విన్నాను, మీరిప్పుడు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ద్రోణాచార్యుడు జరిగిన విషయాలన్నీ చెప్తాడు. అది విన్న భీష్ముడు, ఇక నుండి మా కురుపుత్రులందరికీ మీరే గురువు, వీరందరినీ గొప్ప వీరులను చేయాలి అని చెప్పి బంగారం, వెండి నాణాలను బహుమతిగా ఇస్తాడు. కురు రాకుమారులందరూ ద్రోణుడి గురుకులానికి వెళ్తారు. నా దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత నా కోరికను ఎవరు తీరుస్తారు అని ద్రోణుడు రాకుమారులందరినీ అడుగుతాడు. అందరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారు. వారందరిలో ఒకరు మాత్రం ముందుకు వచ్చి, నేను తీరుస్తాను గురుదేవా అని చెప్తాడు. అతడే దేవేంద్రుని పుత్రుడైన అర్జునుడు. ద్రోణుడు ఎంతగానో సంతోషిస్తాడు. ద్రోణాచార్యుడు రాకుమారులందరినీ పరీక్షించి చూడాలనుకొని ఒక పక్షి బొమ్మను 100 అడుగుల దూరంలో ఉన్న ఒక చెట్టు కొమ్మపై ఉంచి ఆ పక్షి కన్నుకు మాత్రమే గురిపెట్టమని చెప్తాడు. రాకుమారులందరినీ ఒక్కొక్కరిగా పిలిచి అక్కడ ఏం కనిపిస్తుందో అడిగి గురిపెట్టమని చెప్తాడు. కానీ అందరూ విఫలమవుతారు. చివరిగా అర్జునుడిని పిలిచి, నీకు అక్కడ ఏం కనిపిస్తుంది అని అడుగుతాడు. నాకు కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని అర్జునుడు చెప్తాడు. అర్జునుడు వదిలిన బాణం సరిగ్గా ఆ పక్షి కన్నుకు తగులుతుంది. అర్జునుడి ఏకాగ్రతకు ద్రోణుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఒకరోజు అర్జునుడు చీకటిలో బాణాలను వేయడాన్ని సాధన చేస్తున్నాడు. అది చూసిన ద్రోణుడు అర్జునుడు గొప్ప వీరుడవుతాడని గుర్తించి అర్జునుడి దగ్గరికి వెళ్ళి, నిన్ను అందరికన్నా గొప్ప వీరుడిని చేస్తాను అని చెప్పి పరశురాముడి దగ్గర నేర్చుకున్న అనేక అస్త్రాలను అర్జునుడికి నేర్పిస్తాడు. ప్రత్యేకంగా అర్జునుడికొక్కడికే విద్యారహస్యాలు, వ్యూహరచనలు అన్నీ చెప్పేవాడు. అర్జునుడు కుడి చేతితోనూ ఎడమ చేతితోనూ ఒకే విధంగా బాణప్రయోగం చేసేవాడు. అందుకే అతడిని సవ్యసాచి అంటారు. మరి ఈ సవ్యసాచితో సరిసమానమైన వీరుడు ఎవరైనా ఉన్నారా? ఉంటే అతనెవరు? అతని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హిరణ్యధన్వుడు అనే ఎరుకల రాజు పుత్రుడు ఏకలవ్యుడు. ఏకలవ్యుడికి విలువిద్య అంటే చాలా ఇష్టం. ద్రోణాచార్యుడి గురించి తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి ధనుర్విద్య నేర్పమని అడుగుతాడు. ఏకలవ్యుడు ఎరుకలవాడు కావడంతో ద్రోణుడు అతనికి విలువిద్య నేర్పడానికి నిరాకరిస్తాడు. దాంతో ఏకలవ్యుడు అడవులకు వెళ్ళిపోతాడు. ఒకరోజు కురు రాకుమారులందరూ వేట కోసం అడవికి వెళ్తారు. పాండవులకు చెందిన ఒక కుక్క తప్పించుకుని వెళ్లి ఒక ప్రదేశంలో ఆగి గట్టిగా అరుస్తుంది. ఆ కుక్కని తీసుకురావడానికి పాండవులు అక్కడికి వెళ్ళగా వెంటనే ఎక్కడి నుంచో 7 బాణాలు వచ్చి దాని కంఠానికి గుచ్చుకుంటాయి. కేవలం శబ్దం విని బాణాలు వేసింది ఎవరా అని పాండవులు వెతుకుతూ వెళ్తారు. ఒక చోట వారికి వారి గురువు అయిన ద్రోణాచార్యుడి మట్టి బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ ఎదురుగా ధనుర్బాణాలతో ఒక యువకుడు సాధన చేస్తున్నాడు. వెంటనే పాండవులు అతని దగ్గరికి వెళ్ళి, ఎవరు నీవు? విలువిద్యలో నీ గురువు ఎవరు అని అడుగుతారు. నా పేరు ఏకలవ్యుడు, నేను ఎరుకల రాజు కుమారుడిని, నా గురువు ఆయనే అని ఆ బొమ్మ వైపు చూపిస్తాడు. ద్రోణాచార్యుడు నిరాకరించిన తరువాత ఏకలవ్యుడు అడవికి వెళ్లి ద్రోణుని విగ్రహాన్ని చేసి ఆ విగ్రహాన్ని గురువుగా భావించి సాధన చేస్తాడు. ఇదంతా విన్న రాకుమారులు వెంటనే ద్రోణుడి దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్తారు. ధనుర్విద్యలో నన్ను అందరికన్నా గొప్పవాడిని చేస్తాను అని మాట ఇచ్చి
ఏకలవ్యుడికి అన్ని విద్యలు నేర్పించారా గురుదేవా అని అర్జునుడు ద్రోణాచార్యుడిని ప్రశ్నిస్తాడు. అదంతా విన్న ద్రోణుడికి ఏమీ అర్థం కాక రాకుమారులందరినీ తీసుకొని ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. ద్రోణాచార్యుడిని చూసి ఏకలవ్యుడు ఎంతగానో సంతోషిస్తాడు. నేను నీకెప్పుడు ధనుర్విద్య నేర్పించాను అని ద్రోణుడు ఏకలవ్యుడిని ప్రశ్నిస్తాడు. మీ విగ్రహాన్ని గురువుగా భావించి నేనే ధనుర్విద్య నేర్చుకున్నాను అని ఏకలవ్యుడు చెప్తాడు. కేవలం విగ్రహం ముందు ఉంచుకొని ఇంత గొప్పగా సాధన చేసిన ఏకలవ్యుడిని చూసి ద్రోణుడు ఆశ్చర్యపోతాడు. ఇంతలో అర్జునుడికి తను ఇచ్చిన మాట గుర్తుకు వస్తుంది. అప్పుడే ఏకలవ్యుడి వైపు చూస్తూ, నేను నీ గురువు అంటున్నావు కదా, మరి నాకు గురుదక్షిణ చెల్లించవా అని అడుగుతాడు. దానికి ఏకలవ్యుడు, ఖచ్చితంగా ఇస్తాను గురుదేవా, మీకు ఏం కావాలో అడగండి అని అంటాడు. నీ కుడి చేతి బొట్టను వేలు నాకు గురుదక్షిణగా కావాలి అని ద్రోణుడు అడుగుతాడు. అది విన్న ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కత్తితో తన బొటనవేలు కోసి ద్రోణుడికిస్తాడు. బొటనవేలు లేకపోవడంతో ఇక ఏకలవ్యుడు బాణాలను వేయలేడు. తను ఇన్ని రోజులు నేర్చుకున్న విద్య అంతా వృధా అయిపోతుంది. తన కారణంగా ఏకలవ్యుడి బొటనవేలు పోయిందని అర్జునుడు బాధపడతాడు. కానీ ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలు అడగడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది. ఏకలవ్యుడు జరాసంధుడు పరిపాలిస్తున్న మగధ రాజ్యానికి చెందినవాడు. హస్తినాపురానికి మగధ రాజ్యానికి మధ్య వైరం ఉంది. ఏకలవ్యుడు గొప్ప వీరుడైతే అది ఎప్పటికైనా హస్తినాపురానికి ప్రమాదమే. హస్తినాపుర రాజగురువుగా తన రాజ్యాన్ని రక్షించడం ద్రోణుడి కర్తవ్యం. అందువల్లనే ఏకలవ్యుడి బొటనవేలును గురుదక్షిణగా అడుగుతాడు. ఏకలవ్యుడి బొటనవేలు ఉండి ఉంటే తనకన్నా గొప్ప వీరుడు అయ్యేవాడేమో అనే ఆలోచనతో అర్జునుడు తీవ్ర సాధన చేసి ఎడమ చేతితో కూడా బాణాలను వేయడం నేర్చుకుంటాడు. మహాభారతం మొత్తంలో ఎడమ చేతితో కూడా బాణాలు వేయగల సమర్థుడు అర్జునుడు ఒక్కడే. అందుకే అతడిని సవ్యసాచి అని కూడా అంటారు. ఒకరోజు ద్రోణాచార్యుడు రాకుమారులందరికీ శిక్షణ ఇస్తున్న సమయంలో ఒక బాణం ద్రోణుడి ముందు వచ్చి గుచ్చుకుంది. ఆ బాణం వేసింది ఎవరా అని చూడగా అక్కడ వారికి సహజమైన కవచ కుండలాలతో ధనుర్బాణాలతో కర్ణుడు కనిపిస్తాడు. వెంటనే కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి తన వివరాలు చెప్పి శిష్యుడిగా అంగీకరించమని అడుగుతాడు. కురు రాకుమారులతో పాటుగా ద్రోణుడు కర్ణుడికి కూడా ధనుర్విద్య నేర్పిస్తాడు. ద్రోణాచార్యుడి శిష్యులు అందరిలో అర్జునుడు సర్వశ్రేష్ఠ ధనుర్ధారి. కర్ణుడికి చిన్నప్పటి నుండి తన కులం కారణంగా ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. తనకి అర్హత ఉన్నా తగిన గౌరవం దక్కేది కాదు. దాని కారణంగా అర్జునుడి మీద అసూయ ద్వేషాలు పెంచుకుంటాడు. కర్ణుడికి అర్జునుడిపై ఉన్న అసూయే రానున్న రోజుల్లో కర్ణ దుర్యోధనుల మైత్రికి కారణమవుతుంది. ఒకసారి ద్రోణుడు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్తాడు. అప్పుడు ఒక ముసలి ద్రోణుడి కాలు పట్టుకొని నదిలోకి లాక్కుపోవాలని చూసింది. అది చూసిన రాకుమారులకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ అర్జునుడు మాత్రం తన విల్లును తీసుకొని కేవలం కదలికలను అనుసరించి నీటి అడుగున కనపడకుండా ఉన్న మొసలిని తన బాణాలతో కొట్టి ద్రోణుడిని రక్షిస్తాడు. నీటిలో నుంచి బయటకు వచ్చిన ద్రోణుడు అర్జునుడి దగ్గరకు వెళ్లి, ఇలాంటి క్లిష్ట సమయంలో నీవు చూపించిన నేర్పు అద్భుతం. నీకిప్పుడు ఒక అస్త్రాన్ని ప్రసాదిస్తాను. ఆ అస్త్రం ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైనది. లోకాలను కూడా అంతం చేసే శక్తి ఆ అస్త్రానికి ఉంది. అదే బ్రహ్మాస్త్రం. ద్రోణాచార్యుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించి బ్రహ్మాస్త్ర ప్రయోగ ఉపసంహార మంత్రాలను చెప్తాడు. ద్రోణుడు బ్రహ్మాస్త్రాన్ని తన పుత్రుడైన అశ్వత్థామకు కూడా ప్రసాదిస్తాడు. కానీ అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించడం తెలీదు. ఒకరోజు కర్ణుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి తనకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించి అర్జునుడితో సమానుడిని చేయమని అడుగుతాడు. కర్ణుడి స్వభావం గురించి ద్రోణాచార్యుడికి బాగా తెలుసు. బ్రహ్మాస్త్రాన్ని క్షత్రియులకు బ్రాహ్మణులకు తప్ప వేరొకరికి నేర్పించకూడదు అని చెప్తాడు. దాంతో కర్ణుడు ఎలాగైనా బ్రహ్మాస్త్రాన్ని సాధించాలని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కర్ణుడు ఎక్కడికి వెళ్తాడు? తనకు బ్రహ్మాస్త్రాన్ని ఎవరు ప్రసాదిస్తారు? ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ద్రోణాచార్యుడి గురుకులం నుండి వచ్చేసిన కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. పరశురాముడు సూతులకు విద్య నేర్పించాడు కాబట్టి బ్రాహ్మణుడి వేషంతో వెళ్లి పరశురాముడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాడు. కర్ణుడి సామర్థ్యానికి మెచ్చి ఎన్నో దివ్యాస్త్రాలతో పాటుగా బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. కానీ ఆ తరువాత విషయం తెలిసిన పరశురాముడు కర్ణుడి వైపు చూస్తూ, నా దగ్గర నువ్వు ఎన్నో అస్త్రాలు నేర్చుకున్నావు, కానీ శక్తివంతమైన బ్రహ్మాస్త్రం మాత్రం
ప్రాణాపాయ సమయాన నీకు జ్ఞాపకం రాదు. ఇదే నా శాపం, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తాడు. కురు రాకుమారుల విద్యాభ్యాసం పూర్తయింది. వారి విద్యా ప్రదర్శనం కోసం హస్తినాపురంలోని విశాల మైదానంలో రంగస్థలాన్ని సిద్ధం చేశారు. రాజకుమారుల విద్యా ప్రదర్శనం చూడడం కోసం రాజ్య ప్రజలంతా తరలి వచ్చారు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, భీష్ముడు, విదురుడు మొదలైన వారందరూ ప్రదర్శన స్థలం దగ్గరికి వచ్చారు. రాజ్య ప్రజల జయ జయ ధ్వానాలతో విద్యా ప్రదర్శన మొదలైంది. ధర్మరాజు రథయుద్ధాన్ని, కత్తి యుద్ధాన్ని చూపించాడు. మిగిలిన రాకుమారులు అందరూ రకరకాల విద్యలను చూపించారు. దుర్యోధనుడు, భీముడు గదా యుద్ధాన్ని, మల్ల యుద్ధాన్ని ప్రదర్శిస్తారు. దుర్యోధనుడు, భీముడు వారి గదలు తీసుకొని ద్వంద్వ యుద్ధం చేస్తుంటే 2 సింహాల మధ్య పోరులా కనిపిస్తుంది. వారి పాదాల తాకిడికి భూమి దద్దరిల్లిపోతుంది. ఎవరికి ఎవరూ తక్కువ కాకుండా పోరాడుతున్నారు. అది చూసిన ద్రోణుడు అశ్వత్థామను పంపించి ద్వంద్వ యుద్ధాన్ని ఆపివేయించాడు. ఆ తరువాత అర్జునుడు రంగప్రవేశం చేశాడు. ద్రోణాచార్యుడికి నమస్కరించి విద్యా ప్రదర్శనాన్ని మొదలుపెట్టాడు. ఆగ్నేయాస్త్రంతో ఆకాశం నుంచి అగ్ని జ్వాలలు పుట్టించి మరుక్షణంలోనే వారుణాస్త్రంతో వర్షం కురిపించాడు. వాయువ్యాస్త్రంతో గాలిని సృష్టించాడు. ఇంకా ఎన్నో అస్త్రాలను ప్రదర్శిస్తాడు. అర్జునుడి అద్భుతమైన ధనుర్విద్యా నైపుణ్యం చూసి ప్రజలందరూ జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. ద్రోణాచార్యుడు అర్జునుడిని అభినందిస్తూ, అర్జునుడంతటి మహావీరుడు ప్రపంచంలో లేడు అని చెప్తుండగా, ఆగండి ద్రోణాచార్య అంటూ కర్ణుడు వేదికపైకి వస్తాడు. ఇంత మాత్రానికే మీరు అర్జునుడిని ప్రపంచ వీరుడిగా ప్రకటిస్తే అర్జునుడు చేసి చూపించిన అస్త్ర విద్యంతా నేను చూపించగలను అని చెప్పి అర్జునుడు చేసి చూపించిన అస్త్ర విద్యలన్నీ కూడా కర్ణుడు చేసి చూపిస్తాడు. కర్ణుడి విద్యా ప్రదర్శనం చూసి అర్జునుడిని ఎదిరించగల సమర్థుడు కర్ణుడే అనుకొని దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వెళ్లి అభినందిస్తాడు. నీకు ఏం కావాలో కోరుకోమని కర్ణుడికి చెప్తాడు. నేను అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయాలనుకుంటున్నాను, ఇదే నా కోరిక అని కర్ణుడు చెప్తాడు. అర్జునుడు కూడా కర్ణుడితో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరి మధ్య పోరు మొదలైంది. చిత్ర విచిత్ర అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తూ అరివీర భయంకరులై యుద్ధం చేస్తున్నారు. కౌరవులు అందరూ కర్ణుడి పక్కకు వెళ్లి అభినందిస్తున్నారు. భీష్ముడు, కృపాచార్యుడు వంటి కురు పెద్దలు అర్జునుడి ప్రావీణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇంతలో కర్ణుడు అర్జునుడిపై పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో అర్జునుడి చుట్టూ నల్లటి మొబ్బోలు ఏర్పడి అర్జునుడు కనబడకుండా పోయాడు. మరుక్షణంలోనే అర్జునుడు వ్యాయాస్త్రాన్ని ప్రయోగించి ఆ నల్లటి మొబ్బులను చెదరగొట్టాడు. కర్ణార్జునులిద్దరూ ఎవరికి వారే సాటి అన్నట్టుగా యుద్ధం చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న కృపాచార్యుడు వెంటనే వెళ్లి ఆ యుద్ధాన్ని ఆపేస్తాడు. కర్ణుడి దగ్గరికి వెళ్లి, అర్జునుడు కురువంశం వాడు, క్షత్రియ కుమారులతో కలబడడానికి నీ కులగోత్రాలేమిటో చెప్పు. నీవు రాజ్యమున్న రాజువా లేదా క్షత్రియుడివా అని అడుగుతాడు. కృపాచార్యుడి ప్రశ్నకు సమాధానం చెప్పలేక కర్ణుడు మౌనంగా ఉంటాడు. అంతలో దుర్యోధనుడు ముందుకు వచ్చి, మీ వంటి వారే వీరుల్ని అవమానించడం నాకు బాధగా ఉంది గురువర్య. ఒకవేళ కర్ణుడి కుల గోత్రాలే ముఖ్యమైతే ఈ మహావీరుడిని ఇప్పుడే ఇక్కడే రాజుని చేస్తాను అని చెప్తాడు. ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని కురువంశ పెద్దలు, హస్తినాపుర ప్రజలు చూస్తుండగా పురోహితుల వేద మంత్రాల సాక్షిగా కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు. కర్ణుడి ఆనందానికి అవధుల్లేవు. దుర్యోధనుడి వైపు చూస్తూ, రాజకుమారా, మీతో ఏమాత్రం సంబంధం లేని నన్ను రాజుని చేసి నా గౌరవాన్ని కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను అని అంటాడు. దానికి దుర్యోధనుడు, నాకు నీ స్నేహం తప్ప మరేదీ వద్దు, నాతో స్నేహం చేయమని అడుగుతాడు. అది విన్న కర్ణుడు, ఇప్పటి నుంచి నా శక్తి సామర్థ్యాలను మీకోసమే ఉపయోగిస్తాను, మీ ప్రతి ఆదేశాన్ని పాటిస్తాను, నా తుది శ్వాస వరకు కూడా మీకు రక్షణగా ఉంటాను అని వాగ్దానం చేస్తాడు. కర్ణుడి మాటలకు దుర్యోధనుడు ఎంతగానో సంతోషిస్తాడు. సూర్యాస్తమయం కావడంతో విద్యా ప్రదర్శన ఆగిపోతుంది. కర్ణుడిని తీసుకొని దుర్యోధనుడు అంతఃపురానికి వెళ్తాడు. అర్జునుడికి సమానమైన యోధుడు తన పక్షాన ఉండాలనే ఉద్దేశంతో దుర్యోధనుడు కర్ణుడికి రాజ్యాన్ని ఇచ్చి స్నేహం చేయమని అడుగుతాడు. మరి స్వార్థంతో ఏర్పడిన ఈ స్నేహబంధం చివరికి ప్రాణ స్నేహంగా మారుతుందా? రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. ఒకరోజు ద్రోణాచార్యుడు రాకుమారులందరినీ పిలిచి వారి వైపు చూస్తూ, రాకుమారులారా, మీ అందరి విద్యాభ్యాసం పూర్తయింది. మీకు అన్ని విద్యలు నేర్పించి మహావీరులను చేశాను. కానీ గురుదక్షిణ చెల్లించకుండా నేర్పిన విద్య సంపూర్ణం కాదు అని చెప్తాడు.
అది విన్న రాకుమారులందరూ మీకు గురుదక్షిణగా ఏం కావాలో చెప్పండి గురుదేవా అని అడుగుతారు. దానికి ద్రోణుడు గతంలో పాంచాల రాజు ద్రుపదుడు తనని అవమానించిన విషయం గురించి చెప్పి, మీ ద్వారా నేను ద్రుపదుడికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఆ పాంచాల రాజును ప్రాణాలతో బంధించి తీసుకురండి అని చెప్తాడు. వెంటనే పాండవులు కౌరవులు వారి ఆయుధాలను చేతబట్టి ద్రోణాచార్యుడికి నమస్కరించి ద్రుపదుడితో యుద్ధం చేయడానికి బయలుదేరారు. కానీ కౌరవులు ముందుగానే సైన్యాన్ని తీసుకుని వెళ్లి పాంచాల దేశ రాజధానిని చుట్టుముట్టి యుద్ధం చేయడం ప్రారంభించారు. విషయం తెలిసిన ద్రుపదుడు వెంటనే అపారమైన సైన్యంతో వెళ్లి కౌరవ సేనపై దాడి చేస్తున్నాడు. రెండు సైన్యాల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఇంతలో ద్రుపదుడు శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించి దుర్యోధన దుశ్శాసనుల ఆయుధాలను నాశనం చేసి కౌరవ సేనపై బాణాల వర్షాన్ని కురిపిస్తున్నాడు. ద్రుపద నరేషుడి బాణాల దాటికి తట్టుకోలేక కౌరవులందరూ ప్రాణభయంతో రణభూమి వదిలి వెళ్లిపోతున్నారు. అప్పుడే అక్కడికి చేరుకున్న పాండవులకు విషయమంతా అర్థమవుతుంది. వెంటనే అర్జునుడు ముందుకు వెళ్లి, సైనికులారా, మీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ఎక్కడి వారు అక్కడే ఆగిపోండి. నేను వెంటనే వెళ్లి ద్రుపదుడిని బంధించి తీసుకువస్తాను అని చెప్తాడు. అర్జునుడు తన ధనుర్బాణాలను చేతబట్టి రథాన్ని అధిరోహించి ద్రుపదుడితో యుద్ధం చేయడానికి వెళ్తూ ఉండగా భీమ, నకుల, సహదేవులు అర్జునుడికి అడ్డుగా ఉన్న సైనికులందరినీ చెదరగొడుతున్నారు. అరివీర భయంకరుడై ఉన్న అర్జునుడు తన బాణాల వర్షంతో శత్రు సైనికులను తరిమి కొడుతున్నాడు. ద్రుపదుడి అశ్వరథ దళాలను నామ రూపాలు లేకుండా నాశనం చేశాడు. ద్రుపదుడికి రక్షణగా ఉన్న సైన్యాన్ని అతని సోదరుడిని ఓడించి ద్రుపదుడి ముందుకు వెళ్లి నిలబడ్డాడు. ద్రుపదుడు కోపంతో అర్జునుడిపై విరుచుకుపడతాడు. ద్రుపదుడికి అర్జునుడికి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. అర్జునుడు తన బాణాల దాటితో ద్రుపదుడిని ఓడించి అతడిని బంధించి తీసుకొని వెళ్లి ద్రోణాచార్యుడి ముందు నిలబెట్టాడు. ద్రుపదుడిని చూసిన ద్రోణుడు, ఇప్పటికైనా ఈ పేద బ్రాహ్మణుడు నీకు గుర్తుకు వచ్చాడా అని అడుగుతాడు. ద్రుపదుడు అవమానంతో తల వంచాడు. ఇప్పుడు నీ పాంచాల రాజ్యం నాది. నీవు నా మిత్రుడివి కాబట్టి సగం రాజ్యాన్ని నీకు దానమిస్తున్నాను. ఉత్తర పాంచాల రాజ్యం నాది, దక్షిణ పాంచాల రాజ్యం నీది. ఇంకెప్పుడు ఎవరిని ఈ విధంగా అవమానించకు అని చెప్తాడు. ద్రోణాచార్యుడు ద్రుపదుడికి బుద్ధి చెప్పి వదిలేస్తాడు. అర్జునుడి సామర్థ్యానికి ద్రోణుడు ఎంతగానో సంతోషిస్తాడు. ద్రుపదుడు అవమానంతో ఎలాగైనా ద్రోణాచార్యుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకొని అక్కడి నుండి వెళ్లిపోతాడు. రాకుమారుల విద్యాభ్యాసం పూర్తవడంతో భీష్ముడు యుధిష్ఠిరుడికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడు. ధృతరాష్ట్రుడికి మాత్రం తన పుత్రుడైన దుర్యోధనుడే యువరాజు కావాలని ఉంటుంది. కానీ భీష్ముడి మాట కాదనలేక ఒప్పుకుంటాడు. దుర్యోధనుడు మాత్రం యుధిష్ఠిరుడు యువరాజు కావడానికి ఒప్పుకోడు. భీష్ముడితో వాదిస్తాడు. అప్పుడు భీష్ముడు, ఈ హస్తినాపుర రాజ్యం యుధిష్ఠిరుడి పాలనలో క్షేమంగా ఉంటుంది. రాజ్య ప్రజలు, సామంత రాజుల అభిప్రాయం కూడా ఇదే. ఇకనైనా నీ స్వార్థపు ఆలోచనలను మార్చుకో అని చెప్తాడు. అంగరంగ వైభవంగా యుధిష్ఠిరుడికి యువరాజుగా పట్టాభిషేకం జరుగుతుంది. దాంతో దుర్యోధనుడు అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి, మిత్రమా, నేను పరశురామ ప్రభు దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నాను. కాబట్టి వెంటనే పాండవులపై యుద్ధాన్ని ప్రకటించు అని చెప్తాడు. అది విన్న శకుని, ఇప్పుడు మనకు కావాల్సింది యుద్ధం కాదు, పథకం. ఎందుకంటే ఇప్పుడు యుద్ధాన్ని ప్రకటిస్తే హస్తినాపురం మహారథులందరూ యుధిష్ఠిరుడి వైపే ఉంటారు అని చెప్పి తన పథకాన్ని దుర్యోధనుడికి చెప్తాడు. ఆ పథకంలో భాగంగా దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి, పితృదేవా, హస్తినాపుర ప్రజలందరూ యుధిష్ఠిరుడి కీర్తి ప్రతిష్టల గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది ఇలాగే ఉంటే నేను యువరాజు కావడం అసాధ్యం. జీవితాంతం నేను, నా సోదరులు వారి దయా దాక్షిణ్యాలతో బ్రతకాలి. కాబట్టి కొన్నాళ్ళు పాండవులను వారణావర్తానికి పంపించండి. వారు తిరిగి వచ్చేలోపు నేను ప్రజల మనసును గెలుచుకొని నన్ను యువరాజుగా అంగీకరించేలా చేస్తాను అని చెప్తాడు. దుర్యోధనుడి మాట కాదనలేక ధృతరాష్ట్రుడు అంగీకరిస్తాడు. ధృతరాష్ట్రుడు మరుసటి రోజు యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్లి, పుత్రా, కొంతకాలంగా నీవు, నీ సోదరులు రాజ్య కార్యాలలో పూర్తిగా నిమగ్నమైపోయారు. కాబట్టి కొంతకాలం మీకు విశ్రాంతి అవసరం. నీవు నీ సోదరులను, కుంతీదేవిని తీసుకొని వారణావర్తానికి వెళ్లి ఆనందంగా గడిపిరండి అని చెప్తాడు. ధృతరాష్ట్రుడి మాట కాదనలేక యుధిష్ఠిరుడు అంగీకరిస్తాడు. అసలు దుర్యోధనుడి పథకమేంటి? దాని నుండి పాండవులు ఎలా తప్పించుకుంటారు? ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.